హాయ్ అండి, హలో, నమస్తే. ఈరోజు అయితే బాగా ఆలోచిస్తున్నా. ఏడు ఆలోచిస్తుంది అనుకుంటున్నా. రోజు చపాతి చపాతి తిని తిని మైండ్ దొబ్బిందండి. ఈరోజు అయితే ఏమిటి ఏరియా చేంజ్ చేస్తానని చూస్తున్నా. మా ఆయన చూసుకుని ఇలా నవ్వుచా ఏంటి వంట చేస్తా చూసేద్దాం పదండి. ఇదైతే సూజీ అండి. సూజీ అంటే రవ్వ మీకు ఎంతకు సరిపోతుంది అంతకు వేసుకోండి. మారేమో ఇది వచ్చేసి పెరుగు ఎంతకు సరిపోతుందో అంతకు పెరుగు వేసుకోండి. మారేమో అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. సరిపోయినట్టు వాటర్ కొద్దిగా వేసుకొని దాంట్లోకి కలుపుకోవాలి. సరిపోకపోతే మరి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని చక్కగా పాకం చేసుకోవాలి. నాకైతే సరిపోవట్లేదు, కొద్దిగా వాటర్ వేసుక ఇట్లా పాకం చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. తర్వాత చిటికలోని కూరగాయలు కోసేస్తాం పదండి. చిటికలోని కూరగాయలు కోసడం అయిపోయిందండి. ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా, ధనియా పత్తా, క్యారెట్, అదేమో బీన్స్ అండి. ఇవన్నిటికీ కలిపెట్టి ఉంచున్నాం కదా, పెరుగుండి మంది రవ్వ అందులోనే వేసుకోవాలి. అందులో కారం, ధనియా పౌడర్, అది గరం మసాలా వేసుకొని ఇట్లా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలండి. కొద్దిసేపు ఆగి దాని తర్వాత ఏమో చపాతీ వేసుకోవాలి. ఎట్లా ఫస్ట్ టైం చపాతీ ఎట్లా వేసుకోయానండి. బాగా భయంలో చపాతీ వస్తుందా రాదా అని భయపెట్టి వేసుకోయానండి. కానీ చపాతీ మంచిగానే వచ్చింది. ఈరోజు ఏంటి వంట రెసిపీ చేశానంటే, రోజు గిన్నెలు తోమడము, ఇంట్లో పనులు చేయడము, పూల చెట్లు లేయడము ఇలా చేసి చూస్తున్నాడు. రోజు చూసినవే కదా, అంది గురించే ఈరోజు వంట అయితే చేసి కొత్త రెసిపీ చేసేసి చూపించా. నాకు కూడా పని ఇచ్చడానికి ఐడియా బాగానే పనిచ్చిందండి. చపాతి అయితే బాగానే వచ్చింది, మంచిగానే ఉంది. కొద్దిగా నూనె వేసుకోవాలి. చపాతీ చేసుకున్నప్పుడు మంచిగానే ఉంది, మస్తుగానే ఉంది, టేస్ట్గానే ఉంది.